హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అందరు చెప్పండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ వేసుకున్నారా? మేము కూడా బలి వేసుకున్నాం. మీరు ఎలా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. వీడియోలో కంటిన్యూ అవుతుంది. వీడియో అయితే ఫుల్గా చూడండి, స్కిప్ చేయకుండా. హైప్ చేయండి. చెప్పు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పు. మళ్ళీ చెప్తావా? చెప్పు. సరేనండి, బాయ్. ఈ సంవత్సరం సంక్రాంతి రోజున అయితే పుట్టింటి వాళ్ళతో చిన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే జరుపుకుంటున్నామండి. ఇంకా ఈ రోజు అయితే మా అత్తయ్య అరిసెలు అయితే వండిందండి. ఇక్కడ చిన్నమ్మ వాళ్ళు అయితే సున్ను అయితే చేసేస్తున్నారు. ఇంకా చెల్లిని చిన్నమ్మ అయితే నెయ్యి వేసి అయితే నొక్కేస్తున్నారండి. ఈ రోజు అయితే ఇప్పుడు సొన్ను నొక్కుతుంది కదండి, ఆ చెల్లెలు పుట్టినరోజు కూడా కేక్ కటింగ్ కూడా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇప్పుడైతే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతికి మా ఇంటికాడే జరుపుకుంటామండి. ఇంకా అక్క వాళ్ళు కూడా ఈ సంవత్సరం అయితే మిస్ అయిపోయారు. కొంచెం చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేస్తారండి. ఇంకా అందరం కలిసి వండుకుని ఇంకా తోటలో అయితే తినేవాళ్ళం. ఈ సంవత్సరం ఏంటంటే ఇంకా మేమే పెద్దలకి దండం పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకా చిన్నాన్న వాళ్ళైతే చెప్పారండి, ఇంకా మేము పెట్టేస్తాము ఈ సంవత్సరానికి అని చెప్పారు. ఇంకా పెద్దలకు దండం పెట్టుకోవాలి కదా. ఇంకా నాన్న అమ్మ అయితే ఇంక ఇంటికాడే పెద్దలకు దండం పెట్టుకుంటున్నారండి. ఇంకా చెల్లి నేను ఇక్కడ తిందామని అయితే భోజనం చేద్దామని అయితే వచ్చేసాము. ఇంకా చెల్లి బర్త్డే కదండి, పైకి అయితే వచ్చేసాము డాబా మీదకి కేక్ కట్ చేయడానికి. ఇంకా కేక్ కటింగ్ అయిపోయాక వంటలు అయితే స్టార్ట్ చేయాలండి. ఇంకా మా అమ్మ అయితే అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఇంక ఫోటోలు అయితే దిగుతున్నారండి. అందరూ కూడా డాబా మీదకి అయితే వచ్చేసాం, కానీ అసలైన కేక్ అయితే తేడం మర్చిపోయారండి. ఇంకా అందరూ కూడా ఇంకా ఐస్ క్రీమ్ వస్తే మా అమ్మాయి ఐసు అంటుంది. ఇంకా రొంప పట్టేసింది. అస్సలు వద్దమ్మా అంటున్నాను. ఐసమ్మా ఐసు అంటుందన్నమాట. ఈ ప్రతి సంవత్సరం కూడా చెల్లి సంక్రాంతికి ఇక్కడే వచ్చేస్తారండి. ఇక్కడే వస్తుంది ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరముని సంక్రాంతి రోజున వస్తుంది. ఈ సంవత్సరం అయితే అక్క వాళ్ళు కూడా మిస్ అయిపోయారండి. వచ్చే సంవత్సరం 3 కూతుళ్ళు 3 అల్లులతో అయితే సంక్రాంతి పుట్టింట్లో అయితే జరుపుకుంటామండి. ఇంకా కేక్ తేయడానికి అయితే కిందకి వెళ్ళారు. హ్యాపీ బర్త్డే. కొగ్గ ఎక్సర్సైజ్ చేద్దాం. మాకన్నా చిన్నవాళ్ళైనా ఎంత పొడుగైపోయారండి. తమ్ముడోళ్ళు కానీ ఇంకా అత్తయ్యల పిల్లలు కానీ చిన్నోళ్ళే. ఇంకా అందరూ కూడా ఎంత పొడుగైపోయారో నిజంగాని. అదుకు మామూలుగా చూపిస్తున్నానండి మీకు. ఇంకా కేక్ అయితే పట్టుకొచ్చేసారు. ఇంకా పైకి కేక్ అయితే కట్ చేసేస్తారన్నమాట. ఇంకా అందరూ తమ్ముళ్ళు ఇంకా పిల్లలు చిన్నపిల్లలు అందరూ వచ్చేసారు. ఇంకా కేక్ అయితే ఇదేనండి. ఇంకా కట్ చేసేసి ఇంకా అందరికీ కూడా పెట్టేసింది. ఇంకా ఈ రోజు గురువారం కదండి, నేనైతే నాన్ వెజ్ తిన్ను. ఇంకా కేక్ అయితే తినలేదు నేను. ఇంకా మా ఫ్యామిలీ అయితే చాలా మంది మిస్ అయిపోయారు, కానీ అందరూ ఉంటే డాబాయే సరిపోతుందండి. అంతమంది ఉంటారు ఇంకా మా ఫ్యామిలీ అయితేని. ఇంకా కేక్ అయితే కట్ చేసేస్తుంది. ఇంకా పిల్లలు అందరూ కూడా వచ్చేసారు. ఇంకా కింద అయితే ఇంకా మొత్తం చిన్నమ్మని నానమ్మ వాళ్ళు అయితే ఈ చికెన్ కర్రీని ఇంకా ఫిష్ కర్రీ అయితే వండేసారండి. ఇంకా నేనైతే పలవా వేస్తాను, ఇది అయిపోయాక వండాలండి. ఇంకా చెల్లి అయితే కేక్ అయితే కట్ చేసేస్తుంది. ఇది ఎలా వెలిగిస్తే వెంటనే ఆరిపోయింది. ఇంకా అందరూ కూడా హ్యాపీ బర్త్డే అని చెప్తున్నారు అనమాట. ఇంకా కేక్ అయితే కట్ చేసేసిందండి. ఇంకా కట్ చేసేస్తుందన్నమాట. ఇంకా అత్తయ్య వచ్చేసి అందరికి కూడా ముక్కలు కట్ చేసేసి ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అయితే ఇచ్చేస్తుంది. ప్రతి సంవత్సరం కూడా మేమైతే దండం పెట్టుకుని భోజనాలు అయితే పెట్టేవాళ్ళమండి. ఈ సంవత్సరం వీళ్ళేడుతున్నారు అనమాట. సంక్రాంతికి ఇంకా వీళ్ళే పట్టుకునేవారు. ఇంకా తర్వాత రోజు అయితే కొన్ని రోజున ఇంకా మేము పెట్టేవాళ్ళము. ఇంకా చెల్లెళ్ళకి తమ్ముడోళ్ళకి అందరికి పెట్టేవాళ్ళమండి. ఇంకా అక్క వాళ్ళు మొన్న సంవత్సరం అయితే అరిటాకు విందు భోజనం అయితే చేసాము. తమ్ముడోళ్ళు మేమందరం కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ సంవత్సరం ఏదో డల్గా అయిపోయిందండి. ఇంకా ఏదో అలా అయిపోయింది. ఎందుకో నచ్చలేదు ఈ సంవత్సరము. ఇంకా కేక్ అయితే కట్ చేసేసి ఇంకా అందరికీ కూడా ముక్కలు అయితే ఇచ్చేస్తుంది. ఇంకా అత్తయ్య వచ్చేసి ఇంకా అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు అయితే వేస్తుంది అనమాట.
నేను ఇంక ఈ రోజు కూడా నాన్ వెజ్ అయితే తింది కదా, ఇంకా చాక్లెట్ అయితే తీసుకున్నాను. ఇంకా అమ్మ వచ్చేసి ఇంటికాడ గారెలుని ఇంకా చికెన్ కూర అయితే వండేసి ఇంకా మా తాతయ్యకి అయితే దండం పెడుతుందండి. ఇంకా మేమైతే వచ్చేసాము ఇంక పొద్దున్నే. ఇంకా అమ్మాయి వండుకుంటుంది. ఇంకా అమ్మ వండుకుని ఇంకా దండం అయితే పెట్టుకుంటుంది. మేము ఇంకా బర్త్డే అని ఇంక ఇలా వచ్చేసాము. ఇంకా ఇక్కడే తింటాం కదా, ఇంకా పని చేయాలి కదా అని వచ్చేసామండి. ఇంకా కూరలు అయితే వండేసారు. ఇంకా బిర్యానీ అయితే నేను వండుతాను. ఇంకా గారెలు కూడా వేయాలి. ఇంకా చెల్లి అయితే ఇంకా అత్తయ్య అయితే వచ్చేసి కేకులు ఇస్తుందండి. ఇంకా చెల్లి వచ్చేసి ఇంకా చాక్లెట్లు అయినా పని చేస్తుంది. నీకు ఎడతానుండే ఇంకో బొడ్డు పిల్ల వచ్చింది అంట పట్టుకో ఇంకా కేక్ అయితే కట్ చేసేసారండి. ఇంకా కిందకైతే వచ్చేసాము. ఇంకా అందరూ కూడా వంటలతో అయితే బిజీ అయిపోయారన్నమాట. ఇంకా నేను బిర్యానీలోకి అయితే ఇంకా క్యారెట్ ఇవన్నీ కూడా చెప్తున్నాను కోయడానికి. ఇంకా మా అమ్మాయి చూడండి మెట్లు ఎలా ఎక్కేస్తుందో. ఇంకా అక్కోల అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. ఇంకా ఆడి కోసం అయితే ఎక్కేస్తుందన్నమాట. ఇంకా చెల్లి వచ్చేసి మళ్ళీ గ్రైండర్లో అయితే వేస్తుందండి. ఇంకా సగంలోనే ఆపేసి ఇంకా పైకైతే వెళ్ళిపోయాము. ఇంకా వేస్తుందన్నమాట. ఇంకా చిన్నమ్మ వచ్చేసి చికెన్ కర్రీ అయితే వండేసిందండి. ఇంకా మా మా ఫిష్ కర్రీ అయితే వండుతున్నట్టుంది. ఒక కూర అయితే వండేశారు. ఇంకా పొయ్యి మీద అయితే వేస్తుంది. నేను ఇంకా బిర్యానీ వండుతాను. ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. మనకి వీడియోస్కి అయితే యాడ్స్ వస్తున్నాయి, అవి కూడా చూడండి ప్లీజ్ నా కోసం. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మా అమ్మాయికి ఎంత రొంప పెట్టేసిన డ్రింక్ అయితే తెచ్చేసుకుని తాగేస్తుంది. ఇంకా మొత్తం ఎక్కువైపోయింది. ఇంకా బిర్యానీకి అయితే ఇంకా కోసేసి ఇంకా కాయగూరలు అన్నీ కూడా తాలింపులు అయితే వేసేస్తున్నానండి. ఒక పక్క నుంచి అయితే పొగ వచ్చేస్తుంది. అసలు పొయ్యి కాడ ఉండబోదు. అస్సలు మంట వచ్చేస్తుంది. ఇంకా వచ్చేసాను నేను. ఇంకా చెల్లి అయితే వెళ్ళింది మళ్ళీ తిప్పడానికి. ఇంకా బిర్యానీ ఆకులు కూడా వేసేస్తున్నానండి. అలాగా పొయ్యి కాడ మంట వచ్చేస్తే అస్సలు ఇంకా వండబుద్ధి అవ్వదు. మా పొయ్యి అయితే అసలు మంటే రాదండి. ఇంకా వెంటనే గమ్మున వండేస్తాము. ఇంకా ఇది అస్సలు కాదు. ఇంకా పొగ అనేది చాలా ఎక్కువ వచ్చేస్తుంది. దాంట్లో ఇంకా కరివేపాకుని కొత్తిమీర పుదీనా కొంచెం కొంచెం వేస్తున్నాను. మళ్ళీ లాస్ట్లో వేద్దామని. ఇంకొకసారి అయితే తిప్పేస్తున్నానండి. ఇంకా కూర్చోవడానికి కూడా లేదండి. ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా పొగ. ఇంక వెంటనే మంట పెట్టేసి వచ్చేసాను ఇంకా. ఇంకా ఫిష్ చికెన్ కర్రీ అయితే వండేస్తుందండి ఇంకా చిన్నమ్మ అయితేని. ఇంకా చేపల కూర కూడా వండేస్తుంది. అదైతే పైకి పట్టుకెళ్ళిపోయింది ఇంకా. ఇంకా దాంట్లో అయితే కొద్దిగా అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకోండి మొత్తం సరుకులన్నీ వేసేసాము. ఇంకా కాయగూరలు ఇంకా క్యారెట్ ఇంకా బంగాళదుంప మొత్తం అన్నీ వేసేసాము. ఇంకా నాకు పొగొచ్చేస్తుందని నువ్వు వెళ్ళంటే ఇంకా చెల్లి కూడా పొగొచ్చేస్తుంది, కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి అంటుంది. బియ్యం అయితే ఇంకా కడిగేసి పెట్టుకున్నామండి. ఇంకా బియ్యం అయితే వేసేస్తుంది. ఇంక మళ్ళీ చెల్లి వచ్చేసిందని నేను వెళ్ళాను. ఇంకా మా అమ్మాయి అయితే పక్కన వచ్చి నుంచుంటున్నారు. అసలు పొగొచ్చేస్తుంది వెళ్ళండిరా అంటే అస్సలు వెళ్ళట్లేదు ఇంకా. ఇంకా బియ్యం వేసేసి ఇంకా వాటర్ కూడా వేసేస్తున్నానండి. 5 లోటాలు అయితే బియ్యం తీసుకున్నాము. 10 లోటాలు అయితే వాటర్ అయితే వేస్తున్నానండి. ఇంకా వాటర్ అయితే వేసేసి కొద్దిగా అయితే మరుగుతుందండి. ఇంకా మరిగాక దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ని ఇంకా బిర్యానీ మసాలా అయితే కొద్దిగా వేస్తున్నానండి. ఇంకా మసాలా కూడా వేస్తున్నాను. ఇంకా మా అమ్మాయిని ఇంకా అక్కల అబ్బాయిని అయితే వెళ్ళిపోమన్నాను పొగొచ్చేస్తుందని. ఇంకా ఉప్పు అయితే వేస్తున్నానండి. ఇంకా సరిపడా అయితే వేసేస్తున్నాను. పక్క నుంచి అయితే బాగా వచ్చేస్తుంది ఇంకా పొగ. ఇంకా ఉప్పు అయితే వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా గట్టిగా మంట అయితే పెట్టేశాను. ఇంకా పైకి వెళ్ళి గారెలు అయితే వేస్తానమాట. ఇంక ఇలాగైతే తిప్పేసానండి. ఇంక మంట పెట్టేసి ఇంకా పైకైతే వచ్చేసాను. ఇంకా చెల్లి కూడా గారెల పిండి అయితే వేసేసింది. ఇంకా గారెలు కూడా వేస్తున్నానండి. ఇంకా ఉంది గారెల పిండి. అంటే
గమ్మున నలగట్లేదు. గ్రైండరు పైన మూత తిప్పుతాం కదండీ! అదైతే పోయిందంట. దానివల్ల అస్సలు నలగట్లేదు ఇంకా. ఇంకా బిర్యానీ కూడా ఉడికిపోయిందండి. ఇంకా అక్కోళ్ళ అబ్బాయికిని, ఇంకా అమ్మాయికి పెట్టేసానండి. అస్సలు తింటలేదు. ఇంకా అక్కోళ్ళ అబ్బాయి అసలు కదలనిత్తలేదు ఇంకా. అలాగే చూస్తున్నారు. ఈ పిల్ల కూడా అటు ఇటు తిప్పుతుంది. ఇంకా తమ్ముడోళ్ళు కూడా వీడియో తీస్తాను రా అంటే వెళ్ళిపోతున్నారు. ఇంకా మేము కూడా తినేద్దామని ప్లేట్లయితే తీసుకున్నామండి. ఇంకా బిర్యానీ ఇయన్నీ ఏస్తున్నారన్నమాట. ఈళ్ళైతే మంచం మీద కూర్చొని అయితే తింటున్నారు. ఇంకా అత్తయ్యేమో నన్ను తీకు వీడియో అని పెట్టేసుకుంటుందన్నమాట. ఇంకా నేనైతే నాన్ వెజ్ తినను కదండీ! చికెన్ కర్రీ ఉంది, ఫిష్ కర్రీ ఉంది. కానీ అస్సలు తినను. ఇంకా బిర్యానీ కూడా ఇలాగ ఉడికిపోయిందండి. ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా సున్నుండలు, జంతికలైతే వేస్తున్నారు. ఇదొచ్చేసి చేపల కూరండి. ఇంకా చేపల కూర అయితే చిన్నమ్మ అయితే వండేసింది. ఇంకా చెల్లి నేను ఇంకా చిన్న చెల్లి అయితే కూర్చొని తినేస్తున్నాము. ఉత్తి ప్లెయిన్ బిర్యానీ అయితే వేసుకున్నాను. దాంట్లో అయితే ఉల్లి చట్నీ వేసుకోవాలి. ఇంకా భోజనం అయితే చేసేస్తున్నామండి. నాకైతే అస్సలు దిగట్లేదు ఉత్తి ప్లెయిన్ బిర్యానీ తినాలంటే. ఇంకా వీడియో ఏమో అత్తయ్య తీస్తుందండి. ఇంక చెల్లేమో అడ్డు పెట్టేసుకుంటుందన్నమాట. తీస్తున్నాను అటు తీయాలా, ఇటు తీయాలా, జూమ్ చేయాలా అంటుందన్నమాట. సున్నుండి అయితే వేసుకొని తింటున్నాము. నాకు అసలు గొంతు దిగట్లేదు ఏమీ లేకపోవడం. ఇంక ఇలా అయితే కూర్చుని భోజనం అయితే చేసేసామండి. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే ఇంకా నానమ్మోళ్ళు అయితే అరిసెలైతే వండుకున్నారు. ఇంకా అత్తయ్య అయితే వండుతుంది. ఇంకా నేనైతే నేర్చుకుందామని దగ్గరైతే కూర్చున్నానండి. నాకు రాదు. అత్తయ్యకైతే వచ్చండి. ఇంక అత్తయ్య అయితే వండుతుంది. ముందుగా పాకానికైతే ఇంకా బెల్లం అయితే తీసుకుందండి. 4 కేజీలో ఎంతోనండి. ఇంకా బియ్యం కూడా ఆడించుకొచ్చేసారు. అప్పుడైతే కొట్టేవారండి. ఇప్పుడు అందరూ కూడా మిల్లు కాడైతే ఆడించుకొచ్చేస్తున్నారు. అప్పుడైతే అరిసెలకైనా దేనికైనా కూడా పిండైతే కొట్టేవారండి. ఇప్పుడు అసలు ఎవరు కొట్టట్లేదన్నమాట. ఇంకా బెల్లం అయితే కొట్టేసి కొద్దిగా వాటర్ వేసేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టింది. ఒక లోటన్నర అయితే వేసిందనుకుంటా అండి నీళ్ళు. మొత్తం కలిపేసి ఇంక పొయ్యి మీద అయితే పెట్టేసిందన్నమాట. ఇంకా బెల్లం పాకం అయితే బాగా మరుగుతుంది. పాకం చూడు అంటుందన్నమాట. ఇంకా దాంట్లో ప్లేట్లోకి నీళ్ళు వేసి దాంట్లోకైతే పాకం వేసింది. సౌండ్ రావాలంటే టంగుమని సౌండ్ రావాలంటే కొంచెం ముద్దర పాకమేనండి. చూస్తుందన్నమాట అత్త మాటలుని. ఇది కొంచెం వస్తుంది. ఇంకా కొంచెం రావాలి అని మళ్ళీ వేసేసిందండి. ఇంకా పిండి కూడా ఆడించుకొచ్చేసారు. ఇంకా ఇప్పుడైతే పాకం అయితే రెడీ అయిపోయిందంట. ఇంకా కొద్దిగా దాంట్లో ఆయిల్ అయితే వేసేస్తుంది. ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా కిందకైతే దింపించేశారు. ఇంకా పిండేమో చిన్నమ్మ వేస్తుంటే ఇంకా మా దేవక్కేమో ఇంకా తిప్పుతుందన్నమాట. చెయ్యి అయితే సరిగ్గా లేదండి, తిప్పలేకపోయింది. చెయ్యి నొప్పి చేసేసిందంట. చేతికి ఇంకా అదేసుకుంది ఇంకా బెల్టు. ఇంకా అలా కొద్దిగా వేస్తుంటే ఇంకా కొద్దిగా అయితే తిప్పుతుందన్నమాట. నేనైతే చూస్తానే ఉన్నాను. ఇంకెలా అయితే తిప్పుతుంది. ఇంకా కొద్దిగా వేసి ఇలాగైతే తిప్పుతుందండి. ఇంక ఇదైతే పర్వాలేదు కానీ ఇంకా చల్లిమిడి వండుతారు కదండీ! అది తిప్పాలంటే చాలా కష్టం. ఇంకా గట్టి పడిపోతూ ఉంటుంది. దానికైతే ఖచ్చితంగా మగోళ్ళు కావాలి. ఇదైతే కొంచెం పర్వాలేదు. ఇంకా రాత్రే ఇంకా వాళ్ళకి ఎవరికో వండొచ్చిందంటండి. ఆడపడుచోళ్ళకి ఎవరికో వండొచ్చిందంట అరిసెలు. ఇంకా రాత్రి కూడా టైం 11:30 అయింది. వండేటప్పటికి అని చెప్తుందన్నమాట. ఇప్పుడు కూడా ఆ టైం అవుతుందేమో. ఇంకా సాయంత్రం అయితే మొదలుపెట్టారండి. కొంచెం పెందలకాడైతే గమ్మునైపోతుంది కానీ కొంచెం లేట్‌గా అయితే మొదలుపెట్టారు. 3:30 అలా టైం మొదలుపెట్టారన్నమాట. ఇంకిలా గట్టిగా తిప్పుతుంది. అంటే దాంట్లోకి పిండి పట్టాలి కదండీ! ఎంత పడితే అంత వేస్తారన్నమాట. ఇంగోండి ఇలాగైతే మొత్తం గట్టిగా అయితే తిప్పేసింది. ఇంకా మా చిన్నమ్మని తిప్పమంటే అసలు తిప్పలేకపోతుంది. అమ్మో! నేను తిప్పుకుంటానులే ఇచ్చేయి అంటుందన్నమాట. మొత్తం ఒకసారి అయితే తిప్పేసాక ఇంకా దాని మీద ఆయిల్ అయితే వేస్తుందండి. ఇంకా మంచి నూనె వేస్తుంది. ఇంకా మనం అరిసెలు తీసుకోవడానికి అయితే వస్తుందంట కరెక్ట్‌గాని. ఇంకా ఆయిల్ అయితే వేసేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసింది. ఇంకా పొయ్యి మీద బాగా కాగాలి కదండీ! ఇంకా కొద్దిగా ఇంకా గట్టితో అయితే తీస్తుంది తడ్డితోని. ఇంకా ఆయిల్ అయితే ఒక దాంట్లో పెట్టుకుందండి. ఇంకా బౌల్‌లో అయితే తీసుకుంది. నేను కూడా వేద్దాము ఒకసారి అనుకున్నాను కానీ ఇంకా మా అమ్మాయి ఏడ్చేస్తుందని ఇంటికైతే వెళ్ళిపోయానండి. సందలాడిపోయింది కూడా. ఇంకా అప్పటికొచ్చేసి ఇంకా వేస్తూ ఉంటుంది. సందలాడిపోయింది. ఇంక అందుకే వెళ్ళిపోయాను.
ఇంకా కొద్దిగా వీడియో తీసేసి నేను కూడా వెళ్ళిపోయాను. ఇంకా వేద్దాము, నేను ట్రై చేద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇంకా వేసేసిందనుక మొదటి అరిసె అయితే వేసేసింది. ఇంకా చిన్నమ్మ అయితే ఒత్తుతుందన్నమాట, ఇంకా తీస్తుంది. నేను చూస్తానంతే అన్నాను. తిప్పుతావా నువ్వు అంది, తీస్తావా అసలు అంది. నాకు రాదు బాబాయ్, నేను ఎప్పుడు తీయలేదు అని చెప్పేసాను. నేను వీడియో అయితే తీసుకుంటానన్నాను. ఇంకా చెల్లికైతే ఇచ్చానండి. ఇంకా నేనైతే కూర్చుని ఇలాగే చూస్తున్నాను. ఇంకా నానమ్మలు అందరం కూర్చున్నమాట. ఇంకా అత్తయ్య అయితే అరిసెలు వేసేస్తుంది, చిన్నమ్మ అయితే దేవేస్తుంది. అరిసెలు ఎప్పుడు మేము వండుకోలేదు కాబట్టి మాకంత రాదండి. ఎప్పుడు కూడా చూడలేదు కూడా సరిగ్గాని. ఇంకా పెళ్ళిళ్ళకి వండింది. ఇప్పుడు వండుకోవాలి, తినాలి అంత ఇంట్రెస్ట్ ఉండదు. అంత నచ్చవు కూడా అరిసెలు. వండినప్పుడు చాలా బాగుంటాయండి, కరకరలాడుతాయి. ఇంకా తర్వాత అస్సలు బాగోవు, గట్టి పడిపోయినట్టు అస్సలు బాగోవండి. ఇంకా మా ఆయనగారు అయితే చాలా ఇష్టం. ఇంకా పప్పులో వేసుకుని, పెసరపప్పు ఉడకబెట్టేసుకుని దాంట్లో వేసుకుని తింటారన్నమాట. చాలా ఇష్టము. నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. మాకైతే ఎవ్వరికి ఇష్టం ఉండదు మా ఇంట్లో వాళ్ళకి. అందుకే ఎప్పుడు వండుకోము. అందుకే వంట కూడా రాదు. రాపోయినా కూడా నేర్చుకోవాలి కదండి. ఈ సంవత్సరం సంక్రాంతి ఇలాగైతే గడిచిపోయిందండి. మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా కనుమ రోజు కూడా పెడతాను. ఇంకా ప్రభల తీర్థం అయితే వెళ్ళామండి కనుమ రోజుని. అలాగే ఎగ్జిబిషన్ కూడా వెళ్ళాము, జగ్గనపేట. అదంతా కూడా చూపిస్తాను నేను. ఇంకా అత్తయ్య అయితే ఇలాగే వేసేస్తుంది. బాగా నొక్కకుండా ఇంకా కవర్తో ఇలాగ అంటుందండి. కొంచెం కష్టపడకుండా ఇలాగైతే చేసేస్తుందన్నమాట. ఇంకా చిన్నమ్మ అయితే నొక్కేస్తుంది. అన్నీ కూడా నీట్గా వస్తున్నాయండి అరిసెలు. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే హైప్ చేయండి అబ్బా ప్లీజ్. కామెంట్ కూడా పెట్టవచ్చు కదా, కామెంట్ కూడా పెట్టట్లేదు. ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఇంకా చెయ్యేమో నొప్పెట్టేస్తుంది అంటుంది ఇంకా అత్తయ్య. ఇంకా చిన్నమ్మకు కూడా రాదు, ఎవరికి రాదు, మాకైతే అరిసెలు. ఇంకా అలాగే వేస్తుందన్నమాట. ఇంకా అలా పెట్టేసి ఇలా నొక్కుతుంది. ఇంకా అలాగా రౌండ్ షేప్లోకి బాగా వచ్చేస్తుంది. ఇంకా ఈ సంవత్సరం ఏదో ఇలా సింపుల్గా అలా గడిచిపోయింది. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇప్పుడు అరిసెలు అయితే చూపిస్తాను. నేను ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నానండి. ఇంకా అందుకే సందలాడిపోయిందన్నమాట. ఇంకా అరిసెలు అయితే వేస్తున్నారు. చాలా చీకటైపోయింది. ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాను. మీరేమో వండుకున్నారో, పప్పులు ఏమి వండుకున్నారు ఈ సంక్రాంతికి అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పుడు దాకా ఉంటాను మరి. బాయ్.